హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. దయచేసి ఒక్కటి మాత్రం మీ అందరి నుంచి నేను రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఫాలోలు కొట్టి అన్ఫాలోలు కొట్టడం, లైకులు కొట్టి అన్లైక్ కొట్టడం నేను అడిగిన అందరిలానే నేను కూడా ఏమన్నంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అని అడగొచ్చు. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. అంతే తప్పి ఒక ఆడపిల్లని బాధ పెట్టడే పనులు చేయకూడదు. మరొక విషయం ఏంటిదంటే యూట్యూబ్ ఛానల్ ఇప్పటికీ 2 సార్లు బ్యాన్ చేసిర్రు. అది ఎవరో నాకు కూడా తెలియదు. ఇప్పటికీ పోయిన సోమవారం నుంచి మొన్న పోయిన సోమవారకు 1 వీక్ అయిపోయింది. అయినా నా యూట్యూబ్ ఛానల్ ఎక్కడ పెట్టినా అక్కడనే ఉండిపోతుంది. రన్ అవుతలేదు. రన్ కాకున్నా పర్లేదు, ఎందుకంటే నేను మీడియాకి ఎక్కాలని, నేను 10 రూపాయలు సంపాదించాలని, నా ఫ్యామిలీని నడుపుకోవాలని అలాంటి ఏ ఆశలు నాకు లేవు. ఎందుకో చెప్పన్నా, 4 సంవత్సరాల లోపల ఒక అన్న ఊరేసుకొని చనిపోయిండు, ఒక తమ్ముడు టీబీ వ్యాధితో చనిపోయిండు, ఒక తమ్ముడు కండ్లకాయ చనిపోయిండు, ఒక బావ క్యాన్సర్తో చనిపోయిండు, ఒక అక్క మొన్న రీసెంట్గా ఇంకా 2 నెలలు కూడా పూర్తి అవ్వలేదు, ఇంకొక 20 రోజులు 23 రోజులు అయితే మా అమ్మ చనిపోయి సంవత్సరం అవుతుంది. అందరినీ పోగొట్టుకొని అనాథగా ఒక్కదాన్ని మిగిలిన ఓన్ వాయిస్తో పెడుతున్నా. ఇది నాకు ఎంత కోపం వస్తే పెట్టినో, ఎవ్వడు ఇన్నా ఎవ్వతి ఇన్నా యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేసే ముందు నేను ఛానలు నాకేదో 10 లక్షలు వస్తాయి, నేను బతికేస్తాను కాదు. మీకు ఇంకొకటి తెలుసా, అక్కడ కూడా నాకు ఆరోగ్యం బాగాలేదు. నేను ఒక హార్ట్ పేషెంట్, నేను ఒక బ్రెయిన్ పేషెంట్. నాకు హెల్తీగా నేను ఉండను. కొద్ది రోజుల సంతోషానికి నేను హ్యాపీగా ఉండాలనుకున్నా. అది మీకు నచ్చకపోతే మొక్క మీద చెప్పేసండి, ఎవడైనా ఎవతైనా. కానీ ఇట్లా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఇన్స్టాలో ఎవరి పరిచయం మీద వాడు కాల్ చేయడాలు, ఎవరి పరిచయం మీద వాళ్ళు కాల్ చేయడం, మెసేజ్ చేయడం, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఐఎమ్ సారీ, మైండ్ బ్లాక్ అయిపోతుంది. సమాధానం చెప్పలేక వస్తున్నా. ఓన్ వాయిస్ ఎందుకు పెడుతున్నా అంటే ప్రతి చూసిన ఒకరికి సిగ్గు రావాలి. కానీ నేను అనుకున్న మనుషులు ఏదైనా చిన్నతనం నుంచి ఇప్పటిదాకా ఏమంటారు, కూరలా వేసే కొత్తిమీర కరివేపాకు కానీ నేను తిందామని నోటి దగ్గరికి వెళ్ళానుకో చేయి జారిపోతుంది. నాకు ఏది అందదు. అనవసరమని అన్నీ నా దగ్గరకు వస్తాయి, నాకు అవసరమైన అన్నీ దూరం వెళ్ళిపోతాయి. బట్ ఒకటే చెప్తున్నా, 4 సంవత్సరాల పాప ఏం పాపం చేసిందిరా మీ అందరికీ? ఇక్కడ ఒక అమ్మాయిలకు ఫోన్ చేసి మాట్లాడే ముందు 4 సంవత్సరాల పాపం చేసినప్పుడు సిగ్గుసరం లేదా? అక్కడ ఎవరు పట్టించుకోరు. ఒక మొగని చంపిన ఆడదాని మీద ఏం చెయ్యాలో, ఏం రైట్స్తో మాట్లాడాలో అది ఎవరు పట్టించుకోరు. ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతున్నాయి. గవన్నీ వదిలేసి ఒక్క మిడిల్ క్లాస్ అమ్మాయినరా అందరినీ పోగొట్టుకొని నాకు నేను బతుకుతున్నా. ఎవరి సొమ్ము నేను తింటలే, నా అనుకున్న సొమ్ము మాత్రమే నేను తింటున్నా. 2 చేతుల కష్టపడితే పొద్దుందాకా షాప్ నడిపించుకొని, పొద్దుందాకా అడవి పనికి వెళ్ళి ఎన్నో కష్టాల పడి బతుకుతున్నా. నా బతుకు చూస్తే కుక్కలు కూడా భిక్షమేని బతుకు. నా బతుకు నా ఎంబడెందుకు అంటారయ్యా? మీ అందరికీ దండం పెడతా. నేనేదో మీడియా ముందుకు వచ్చి 10 లక్షలు సంపాదించాలి, నా ఫ్యామిలీని నడుపుకోవాలన్న కోరికలు నాకేం లేవు. పెద్ద కోరికలు నాకు అంతకన్నా ఏం లేవు. దయచేసి మంచిగా చెప్తున్నా, ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా చూసే తరిక చూడండి, వినే తరిక వినండి. వినని వాళ్ళు చూడని వాళ్ళు ఏమైనా ఉంటే బ్లాక్లు వేసేసేయండి, నాకేం పర్లేదు. ఓకేనా? నమస్తే.